టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగడంతో పాటు వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కొత్తగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఓపెనింగ్స్ కోసం నానా కష్టాలు పడుతున్న నేపథ్యంలో రీ రిలీజులకు మాత్రం మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ట్రెండ్లో భాగంగానే ఇండియన్ సినిమా ప్రైడ్గా చెప్పుకునే బాహుబలిని రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి 1 రిలీజ్ అయ్యి రీసెంట్గా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలిని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే 2 భాగాలుగా రిలీజ్ అయిన బాహుబలిని మొత్తం కలిపి రీమాస్టర్ చేసి స్పెషల్ వెర్షన్ను బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్తో అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన రన్ టైం హాట్ టాపిక్గా మారిందండోయ్. బాహుబలి 1 రన్ టైం 2 గంటల 38 నిమిషాలు కాగా బాహుబలి 2 రన్ టైం 2 గంటల 31 నిమిషాలు. మరి ఈ రెండింటినీ కలిపితే 5 గంటలకు పైగా రన్ టైం ఉంటుంది. ఆడియన్స్ ఇంట్రెస్ట్ను పెంచేందుకు సినిమాలోని సాంగ్స్, అనవసర సీన్స్ను తీసేసి రెండింటినీ కలిపి 3.5 గంటలతో సినిమాను రెడీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ బాహుబలి ది ఎపిక్ రన్ టైం 5 గంటల 27 నిమిషాలు ఉంటుందని బుక్ మై షో ద్వారా వెలుగులోకి రావడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. దానికి తగ్గట్టే నిర్మాత శోభు యార్లగడ్డ కూడా బాహుబలి ది ఎపిక్ రన్ టైం ఓ థ్రిల్లింగ్ IPL మ్యాచ్ టైం అంత ఉంటుందని అన్నారు. తాజాగా కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ స్పెషల్ ప్రీమియర్ తర్వాత రానా మీడియా ముందుకు రాగా అతన్ని ఈ విషయంపై ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ రన్ టైం ఎంతున్నా తనకు సంతోషమేనన్నారు రానా. ఈ ఇయర్ తాను ఏ సినిమాలో యాక్ట్ చేయకుండానే తనకు బ్లాక్ బస్టర్ రానుందని, అయినా అందరూ చెప్పేంత రన్ టైం ఉంటే ఆడియన్స్ చూస్తారా అని ప్రశ్నిస్తూ దీని రన్ టైం కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసని, రాజమౌళి దీని గురించి తనకేమీ చెప్పలేదని చెప్పడంతో ఈ విషయంలో రాజమౌళి క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ రన్ టైం కు సంబంధించి రానా ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే ఆయన కూడా తనకు తెలియదు అనడంతో ఈ విషయంపై ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. అయితే గతంలో డిలీట్ చేసిన కొన్ని సీన్స్ను కూడా ఇందులో యాడ్ చేయబోతున్నారంటున్నారు. సినిమాకి ఇది కొత్తదనాన్ని ఇవ్వడంతో పాటు రీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ కూడా పెంచుతోంది. మేకర్స్ ఇలా ప్లాన్ చేశారని అనుకుంటున్నారు. మరి త్వరలోనే కొత్త వెర్షన్ బాహుబలిని రెడీ చేసి దాన్ని సెన్సార్ బోర్డుకు పంపనున్నారట. మరి బాహుబలి ది ఎపిక్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.